హరే కృష్ణ హరే డియర్ కృష్ణ డివోటీస్, ప్రభు, అందరికీ దండ దండ ప్రణామ్. ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, అందరికీ దండ ప్రణామ్. గీతా జ్ఞాన్ హరే సెషన్ కి కృష్ణ అందరికీ ప్రభు. స్వాగతం. మనము సెషన్ స్టార్ట్ చేసే ముందు మనము ఇస్కాన్ శేషాద్రిపురం డిటిసి యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్ కి జై, నితాయ్ చైతన్య భగవాన్ కి జై, పంచతత్వ కి జై, వామన్ దేవ్ భగవాన్ కి జై, పరశురామ భగవాన్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఇప్పుడు 11th అధ్యాయం విశ్వరూపములో ఉన్నామండి. ఇవాళ మనము 26 నుండి 29 వరకు మనము చర్చించుకుంటాము. ట్వంటీ 26, 27. అమీ చత్వాం ధార్తరాష్ట్రస్య పుత్ర సర్వే సహైవాని పాలసంఘై భీష్మో ద్రోణ సుతపుత్రాస్తతాసౌ సహాస్మదీయైర్ అపి యోధముఖ్యై వక్త్రాణి తే త్వరమాన విశంతి దంష్ట్రకరాళాని భయానకాని కేచిద్ విలగ్న దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైర్ ఉత్తమాంగైః. 28. సారీ. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మున్నగువారు తోడును, ప్రతిపక్షపు రాజులు తోడును, ధృతరాష్ట్రుని పుత్రులందరూ మా పక్షమునందలి యోధాగ్రగణ్యులను నీ భయంకరమైన నోళ్ల యందు వేగముగా ప్రవేశించుచున్నారు. నీ దంతముల నడుమ చూర్ణము చేయబడిన తలలతో తగుల్కొనిన కొందరిని నేను గాంచుచున్నాను. 28. యథా నదీనాం భవోంబువేగా సముద్రం ఏవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీర విశంతి విక్రాని అభివిజ్ఞవలంతి. నదీ ప్రవాహములు సముద్రమునందు ప్రవేశించినట్లుగా ఈ మహాయోధులందరూ నీ నోళ్ల యందు ప్రవేశించి మండిపోవుచున్నారు. మాతాజీ 28 అయిపోయింది. ఎస్. సో 29. యథా ప్రదీతం జ్వలనం పతంగా విశంతి నాశయ సమృద్ధ వేగా తథైవ నాశాయ విశంతి లోకాస్ తవాపి విక్రాని సమృద్ధ వేగా. అత్యంత వేగముతో మిడతలు వినాశమును కోరికై జ్వలించుచున్న అగ్ని యందు ప్రవేశించినట్లు జనులందరూ నీ నోళ్ల యందు ప్రవేశించుటను నేను గాంచుచున్నాను. థ్యాంక్ యూ మాతాజీ. సో హరే కృష్ణ అండి, అందరికీ దండ ప్రణామ్. ఇవాళ కొన్ని మనము ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోబోతున్నాము. అందరూ మనం చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో జస్ట్ పాస్ట్ ఏం జరిగింది, కొన్ని శ్లోకాల ముందు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. వన్ మినిట్. ఓకే, సారీ అండి. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, అర్జునుడు ఏమడిగాడు? అర్జున, కృష్ణ, ఒకవేళ నేను నీ యూనివర్సల్ ఫామ్ చూడగలను, విశ్వరూపం. ఓకే. సో కృష్ణ, ఒకవేళ నేను నీ యొక్క యూనివర్సల్ ఫామ్ విశ్వరూపాన్ని నేను చూడగలను అని అనుకుంటే దయచేసి నాకు చూపించు తండ్రి అని అడిగాడు, రైట్? సో కృష్ణ పరమాత్మ ఏమన్నారు? నీ నార్మల్ కళ్ళ ద్వారా నువ్వు చూడలేవు, సో నేను నీకు దివ్యమైన కళ్ళని ఇస్తాను అంటారనమాట. సో ఇచ్చినప్పుడు ఏమవుతుంది? సో అది ఎంత వెళ్తారంటే
మనం ఒక్క సూర్యుని చూడడానికే చాలా కష్టపడిపోతూ ఉంటాం. ఆ వెలుతురు రేడియన్స్ ఎలా ఉందంటే 10,000 సూర్యులు ఉన్నట్టుగా ఎఫల్జెన్స్ ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఆయన ఏం చెప్తారు అర్జునుడు, నా చేతులు ఇట్లా రోమాలు ఇక్కబొడుచుకుంటున్నాయి. అందరూ దేవీ దేవతలందరూ చ- తలలు వంచి నీకు నమస్కారం పెడుతున్నారు అని 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 చెప్తాడనమాట అర్జునుడు. ఇంకా ఇంకా ఏమేమి చూశారు ఆయన, లార్డ్ బ్రహ్మ, లార్డ్ శివ, అందరూ సేజెస్, ఋషులు, మునులు, ఇంకా డివైన్ సర్పెంట్స్, నాగులు, రైట్, వాళ్ళందరూ నీ దగ్గర కనిపిస్తున్నారు నాకు అని అని చెప్తాడు అర్జునుడు. ఇంకా ఇంకా వీళ్ళందరూ అందరికీ, మొత్తం యూనివర్స్కి నువ్వే రెస్టింగ్ ప్లేస్ అని చెప్తారు. ఇంకా అందరూ దేవీ దేవతలందరూ నీకు సరెండర్ అయిపోయారు, అలాగే అందరూ నీలో కలిసిపోతున్నారు అన్నట్టుగా చెప్తారనమాట. ఇంకా ఇదంతా చూసి నాకు చాలా భయమేస్తుంది అని కూడా చెప్తాడు. ఓకే, రైట్. సో డిస్టర్బ్ అయిపోతుంది స్టడీనెస్, నాకు డిస్టర్బ్ అయిపోతున్నాను నేను అని చెప్తారనమాట అర్జునుడు. సో ఇక్కడ ఏంటంటే 26, 27లో ఏం చెప్తున్నారంటే, చాప్టర్ 1లో మనం చూసాం కదా, చాప్టర్ 1లో ఏం అడిగారు అర్జునుడు, నేను ఫైట్ చేయలేను, నేను ఎలా, నా రిలేటివ్స్ అందరితో నేను ఎలా ఫైట్ చేస్తాను అని అడుగుతారనమాట, రైట్. అప్పుడు కృష్ణ పరమాత్మ దానికి, అప్పుడు అడిగిన దానికి ఇప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆన్సర్ ఇస్తున్నారనమాట. చూడు, నువ్వు అసలు యాక్చువల్గా ఏం చేయనవసరం లేదు, వీళ్ళందరినీ నేను వీళ్ళ కండిషన్ చూడు, వీళ్ళ కండిషన్ ఏమవుతుంది, వీళ్ళందరూ నా నోట్లోకి ప్రవేశిస్తున్నారు, అందరూ చనిపోతున్నారు, చూస్తున్నావు నువ్వు, నా నోట్లోకి అందరూ ప్రవేశిస్తున్నారు చనిపోయి, రైట్. అట్లా చెప్తున్నారు. దానికి ఆన్సర్, ఫస్ట్ దానికి ఆన్సర్ ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే ఏంటంటే ఇంకా యుద్ధానికి ఫస్ట్ నుండి కృష్ణ పరమాత్మ అర్జునుడిని యుద్ధానికి రెడీ చేస్తూనే ఉన్నారు. నేను చెయ్యనంటే రెడీ చేస్తూనే ఉన్నారు. అలా ఇప్పటి కూడా రెడీ చేస్తున్నారు. చూసావా, నువ్వు నువ్వు జస్ట్ నిమిత్త మాత్రుడివి, ఆల్రెడీ వీళ్ళంతా వీళ్ళ సంగతి నేను ఆల్రెడీ చూసేసాను, వీళ్ళకి ఏం జరుగుతుందో చూడు ఇప్పుడు అని ఆయన ఇంకా ఇంకా రెడీ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇంకా ఏంటి ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే, అన్నీ ముందు అన్నీ చాలా మంచి మంచి చెప్పారు. ఈ శ్లోకం కంటే ముందు దేవి దేవతలందరూ వంగి నమస్కారాలు చేస్తున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు కొంచెం భయానకమైనవి చెప్తున్నారు అనమాట. ఏంటది, సో అర్జునుడు ఏం చూస్తున్నాడు అంటే, ఆపోజిట్ పార్టీ ఎవరెవరు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణ, లైక్ భీష్ముడు ఎవరు, వాళ్ళ ముత్తాత, రైట్. ఇంకా ద్రోణుడు టీచర్, కర్ణుడు, వీళ్ళంతా, ఇంకా ఇంకా ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు అందరూ, ఇంకా అర్జునుడి యొక్క సోల్జర్స్ కూడా. ఓకే, సారీ అండి. సో ఇంకా అర్జునుడి యొక్క సోల్జర్స్ అందరూ అందరూ ఏం చేస్తున్నారు, అందరూ ఆ నోళ్ళలోకి ప్రవేశిస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు, అందరూ చనిపోతున్నారు అని ఇక్కడ చూస్తున్నాడు అనమాట. ఇంకా కౌరవ సైడ్ అందరూ, ఇంకా చీఫ్ ఫైటర్స్, అర్జునుడు చూస్తున్నాడు, అరే నా వాళ్ళు కూడా చనిపోతున్నారే అని అర్జునుడు చూస్తున్నాడు అనమాట. ఇంకా ఏంటంటే అందరూ చనిపోబోతున్నారు తొందరలో, అర్జునుడు విక్టోరియస్, అర్జునుడు గెలవబోతున్నాడు అని ఒక ఇది చెప్తున్నారు అనమాట. అలాగే 7th శ్లోకంలో ఇక్కడ ఇక్కడ నేను మొన్న ఒక లెక్చర్ చూసాను, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 7th శ్లోకంలో చెప్పారు, ఏంటది 7వ శ్లోకంలో, నువ్వు చూడాలనుకున్న అన్ని ఫ్యూచర్ అదంతా నేను నీకు ఇప్పుడు ఈ విశ్వరూపంలో నేను నీకు చూపిస్తున్నాను అని చెప్తున్నారు అనమాట, రైట్. సో వాళ్ళందరూ ఓడిపోతున్నారు, నువ్వేమో గెలవబోతున్నావు అని ఇక్కడ మన కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారు. ఓకే, సో ఇంకా దుర్యోధనుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు, భీష్ముడిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇచ్ఛామృతి ఉంది కదండి. సో ఇచ్ఛామృతి ఉంది, సో ఏంటంటే ఆయన ఎప్పుడు చనిపోవాలంటే అప్పుడు చనిపోగలరు అనమాట. కానీ అంటే అప్పుడేమనుకున్నాడు దుర్యోధనుడు, ఓ కృష్ణుడిని చాలా అంటే నేను ఈజీగా విన్ అయిపోతాను, ఎందుకంటే ఇంకా భీష్మ పితామహ చనిపోడు కాబట్టి ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంటే చక్కగా మనం గెలవచ్చు అని ఆయన అనుకున్నాడు అనమాట దుర్యోధనుడు. ఇంకా ఏంటి, కృష్ణస్ ఆర్మీ, కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ఆర్మీ, కృష్ణుడు తీసుకోడు, ఆర్మీని తీసేసుకుంటాడు అనమాట, రైట్. అలాగే కృష్ణ పరమాత్మ ఒక పీస్ నెగోషియేటర్గా వస్తారు, వచ్చినప్పుడు ఏం చేస్తాడు దుర్యోధనుడు, బంధించండి అని చెప్తాడు, రైట్. అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు మనం ఏం చూస్తాము, అప్పుడు కూడా ఒక ట్రైలర్ ఇచ్చేస్తారు భగవంతుల వారు, విశ్వరూపాన్ని ఇస్తారు అప్పుడే. కానీ అది ఎవరెవరు చూశారు, అది ఒట్టి ముగ్గురే, భీష్ముడు, విదురుడు, ఇంకా ద్రోణాచార్య. వేరే వాళ్ళందరూ ఒట్టి వెలుగే చూస్తారు కదండి, ఒట్టి వెలుగు కనిపిస్తుంది, అది భగవంతుడు కనపడాడు వాళ్ళకి, ఒట్టి వెలుగు ఇట్లా కళ్ళు ఇట్లా పెట్టేసుకుంటారు అనమాట. సో ఇది ఇప్పుడు రియల్ ఇప్పుడు చూపిస్తున్నారు అనమాట. అప్పుడు సగమే చూపించారు, ఇప్పుడు రియల్ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే,
యాక్చువల్గా భీష్ముడు అన్కాంకరబుల్, ఆయనను ఎవరు జయం చేయలేరు కదండి. అయినా కానీ వాళ్ళు కూడా నా నోట్లలో ప్రవేశించి స్మాష్ అయిపోతున్నారు. చూర్ణం, చూర్ణం అంటే ఏంటి, పౌడర్ అయిపోతున్నారు వాళ్ళంతా అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఇప్పుడు కాదు కానీ ఫ్యూచర్లో వీళ్ళంతా ప్రభుపాద వారు చెప్తున్నారు ఏంటంటే, ఫ్యూచర్లో వీళ్ళంతా చనిపోబోతున్న వాళ్ళే. ఎలాగంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏంటంటే, ఇక్కడ మనం ఏదైనా వెజిటేబుల్ ఏదైనా తిన్నామనుకోండి, అది పళ్ళలో ఇరుక్కుపోతే ఎంత కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది కదండీ! సో, అట్లా వీళ్ళ తలలన్నీ పళ్ళలో ఇరుక్కుపోయి లోపలికెళ్ళిపోతా ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే. ఎవరెవరు? అతిరథులు, మహారథులు అట్లా. వాళ్ళేం నార్మల్ లీడర్స్ కాదు. మహారథులు, అతిరథులు వీళ్ళంతా తలలు కట్ అయిపోయి లోపలికెళ్ళిపోతున్నాయి. కొంతమందిదేమో పౌడర్ అయిపోయింది అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే. ఇంకా భీష్ముడు అందరూ అర్జునుడి సైడ్‌లో ఉన్న వాళ్ళు గూడా అందరూ చనిపోతున్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా ఇక్కడేంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, కృష్ణ పరమాత్మ డిక్లేర్ చేసేస్తున్నారు. అర్జునుడు విక్టోరియస్, గెలుస్తాడు అని అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా సో, ఇక్కడ యాక్చువల్‌గా ఇక్కడ ఏమైంది? నేను అందరినీ అర్జునుడు ఏమడుగుతాడు? నేను ఒకసారి యుద్ధం స్టార్ట్ చేసే ముందట కృష్ణ నన్ను మధ్యలోకి తీసుకెళ్ళి నేను అందరిని చూడాలి అన్నారు. కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారు? ఆయన చూడు, ఓకే. చూడు అని చెప్పి ఇలా ఆయన అన్ని రిజల్ట్ కూడా కృష్ణుడికి చెప్పేస్తున్నారన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే వెరీ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాల్సింది, అర్జునుడు ఉంటాడు అక్కడ. లోపలికి ప్రవేశించే వాళ్ళలో అర్జునుడు ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి? నీకేం అవ్వదు అర్జున, నువ్వేం భయపడొద్దు. నువ్వేం నా నోట్లోకి ఎంటర్ అవ్వట్లేదు అని ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. అలాగే 28 శ్లోకంలో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎలాగైతే నదులన్నీ సముద్రంలోకి కలుస్తాయి కదండీ! అలాగే ఈ గ్రేట్ వారియర్స్ వీళ్ళంతా అతిరథులు, మహారథులు ఏం చేస్తున్నారు వీళ్ళంతా? నా ఎన్నో వేల సంఖ్యలో ఉన్న ఈ నోళ్ళలోకి వాళ్ళందరూ ప్రవేశిస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే. ఇంకా 29లో ఏం చెప్తున్నారు? ఎలాగైతే ఇప్పుడు ఈ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదండీ! కొన్ని ఇన్సెక్ట్స్ అవి పురుగులు అది లైట్‌కి బాగా ఆకర్షణ అవుతాయి కదండీ! అప్పుడప్పుడు ఏదన్నా అగ్ని ఉన్నా గాని దానికి కూడా ఆకర్షణ అయిపోతాయి. కానీ ఏమవుతుంది? అగ్నిలో పడి చనిపోతాయన్నమాట. అలాగే వీళ్ళు కూడా చాలా ఫుల్ స్పీడ్‌లో వచ్చేసి ఎలాగైతే ఆ పురుగుల్లాగా అగ్నిలో పడిపోతున్నాయో, అలాగే వీళ్ళంతా నోళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. బ్లేజింగ్ ఫైర్ మొత్తం అగ్నిగుండంలాగా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. సో, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ 28కి 29కి తేడా ఉంది. ఒకటేమో ఇన్వాలంటరీ, ఇంకోటేమో వాలంటరీ అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే. అది మనము చూద్దాం. ఈ 2 ఎనాలజీస్ ఉన్నాయి. ఆ 2 ఎనాలజీస్ ఒకటేమో న్యాచురల్లీ, ఒకటేమో అన్‌ఇంటెన్షనల్లీ. ఓకే. అది మనము ఏంటి అనేది నెక్స్ట్ మనం చూద్దాం. సో, ఏంటంటే ఇక్కడ కొంతమంది ఇప్పుడు ఫస్ట్ 28 గురించి ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఈ యుద్ధానికి వచ్చిన వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళకి పాండవాస్ మీద, కృష్ణుడి మీద ఎటువంటి పగ లేదు. అసలు లేదు. జస్ట్ వాళ్ళొచ్చారు ఏంటంటే దుర్యోధనుడికి సపోర్ట్ చేయడానికి అంతే. వాళ్ళకి ఈ పాండవుల మీద ఎటువంటి వాళ్ళకి కోపం అనేది లేనే లేదు. అయినా గాని జస్ట్ దుర్యోధనుడికి సపోర్ట్ చేయడానికి వచ్చారనమాట. సో, ఈ 28లో ఎనలాగీ ఏంటంటే వాళ్ళు వాళ్ళకి ఇంటెన్షన్ లేదు కదండీ! వాళ్ళు ఫైట్ చేయడానికి ఇంటెన్షన్ లేదు. అందుకని ఏమవుతుంది? ఎలాగైతే న్యాచురల్‌గా నదులన్నీ సముద్రంలో ఎలా కలిసిపోతాయో న్యాచురల్‌గా వాళ్ళు భగవంతుడి నోట్లోకి వెళ్ళిపోతున్నారు. డిస్ట్రాయ్ అయిపోతున్నారు అని చెప్తున్నారన్నమాట. కానీ ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఎనాలజీ 29లో ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎలాగైతే వీళ్ళందరూ ఎందుకొచ్చారంటే పాండవులని ఎలాగైనా చంపేసేయాలి. ఓకే. ఫస్ట్‌దేమో అధర్మానికి వాళ్ళు దగ్గరయ్యారు. అందుకని వాళ్ళు చనిపోతున్నారు. రెండవదేంటి? పాండవులను ఎలాగైనా చంపేయాలి. వీళ్ళంతా ఏంటంటే పాండవులకి ఎనిమీస్ అన్నమాట. ఓకే. శత్రువులు పాండవులకి. సో, వీళ్ళందరూ ఎలా వస్తున్నారు? చాలా ఫోర్స్‌గా, చాలా తొందరగా వెళ్ళిపోతున్నారన్నమాట భగవంతుడి నోట్లలోకి. ఎందుకంటే వాళ్ళు పాండవస్ డివోటీస్, కృష్ణుడికి దగ్గరలో ఉన్నారు, ధర్మానికి దగ్గరలో ఉన్నారు. అందుకని అటువంటి వాళ్ళని ఎవరైనా ఎనిమీగా చూస్తే, శత్రువులాగా చూస్తే ఏమవుతుంది? వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకని ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నారంటే అధర్మానికి దగ్గరగా వెళ్ళకూడదు. డివోటీస్‌కి మనము శత్రువుల్లాగా వాళ్ళని మనము అపరాధాలు చేస్తాం కదా! సో, అట్లా కూడా చేయకూడదు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ, శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు మనకి. ఓకే.
వాటర్ లాగా వెళ్ళిపోతున్నారు. వేరే వాళ్ళు ఇంటెన్షనల్లీ వాళ్ళు వాళ్ళు వచ్చిందే పాండవులతో యుద్ధం చేయడానికి. వాళ్ళు ఇంటెన్షనల్‌గా వెళ్ళిపోతున్నారు. ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే. ఆహ్, వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు. సో, ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా అన్‌ఇంటెన్షనల్‌గా, ఇంటెన్షనల్‌గా ఎన్నో చేస్తా ఉంటాం కదండీ! ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివోటీ లైఫ్‌లో కదండీ! అన్‌ఇంటెన్షనల్ అంటే తెలియకుండానే తెలియకుండానే భక్తియుత సేవ చేస్తూనే కొన్ని తప్పులు చేస్తాం కదండీ! తప్పులు బై మిస్టేక్ చేస్తాం. సో, అక్కడేంటంటే ఇక్కడ ఒక ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సాధు సావధాన్ అని ఇక్కడ చెప్తున్నారనమాట. సావధాన్‌గా ఉండాలి. సావధాన్ లేకపోతే ఏమవుతుంది? మనం తప్పులు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. సో, అందుకనే మనము ఎప్పుడైతే భక్తియుత సేవ ప్రాక్టీస్ చేస్తున్నామో కదండీ! సో, మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈ ఈ సిన్స్ పాపాలు చేయకుండా, కార్యాలు చేయకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎట్లంటే కొంతమంది ఆహ్, జపం చేస్తూనే ఉంటారు. అయిపోయింది 16 మాలలు అయిపోయినాయి. ఇంకా తర్వాత మనం ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పి ఇంద్రియ సుఖాల వైపు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది బై మిస్టేక్ చేస్తారు. కొంతమంది ఆహ్ చెయ్యాలని గూడా చేస్తారు. ఇంటెన్షనల్‌గానే చేస్తారు. ఎలా కదండీ! ఇందాక మనం చూసాం 2 శ్లోకాలలో. కొంతమంది చెయ్యి అలా పాండవుల వైపు ఎటువంటి ఎనిమిటీ లేదు. అయినా వచ్చేసారు. వీళ్ళేమో ఎనిమిటీ ఉంది. అలాగే వచ్చారు. అలాగే మనం గూడా బై మిస్టేక్ తప్పులు చేస్తారు కొంతమంది. కొంతమందేమో ఇంటెన్షనల్‌గా, ప్లాన్డ్‌గా చేసేస్తారు తప్పులు. సో, అట్లా అది గూడా మంచిది కాదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ప్రతి మనం చేసే ఇంద్రియ సుఖం మనల్ని కృష్ణ పరమాత్మ నుండి దూరం చేస్తుంది. తప్పనిసరిగా మనల్ని భగవంతుడికి దూరం చేస్తుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే. సో, అందుకనే మన ఇంటెన్షన్ ఏంటి? మన ఇంటెన్షన్ ఎలా ఉండాలంటే ఇంటెన్షన్ ఏంటంటే మన లార్డ్ కృష్ణని మనం చేరుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. అది ఓకేనా? అందుకనే మనం ఏం చేస్తున్నాము? చాంటింగ్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్ర కదండీ! సో, ఎందుకంటే నామ, రూప, గుణలీల వీటికి ఎటువంటి తేడా లేదు. సో, అందుకనే ఈ కలియుగానికి మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. ఎందుకంటే మనం భగవంతుడికి అటెన్షన్ ఇస్తున్నాం. అటెన్షన్ ఇచ్చిన వాళ్ళకి సర్విస్ దొరుకుతుంది. అటెన్షన్ ఇవ్వకుండా అలా నిల్చుంటే సర్విస్ వస్తుందా అండి? సర్విస్ ఇవ్వదు. ఎందుకు? మన ఎజెండాకి మనం అటెన్షన్ ఇస్తున్నాం. భగవంతుడికి అటెన్షన్ ఇవ్వట్లేదు. సో, అందుకని అక్కడ పోయిన తర్వాత కూడా అటెన్షన్ లేని వాడిని భగవంతుడిపై అటెన్షన్ లేని వాడిని అక్కడ తీసుకెళ్తే ఏం చేస్తాడు వాడు? భగవంతుడు ఎదురుగా ఉన్నా గాని దిక్కులు చూస్తా ఉంటాడు. అది లేదు, ఇది లేదు, వీడేంటి ఇలా చేస్తున్నాడని చూస్తారు గానీ భగవంతుడికి సేవ చేద్దాం అనేది ఉండదు. సో, అందుకనే అటెన్షన్ ఇవ్వడం హరే కృష్ణ మహామంత్రం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నారు. సో, అందుకనే హార్డ్ వర్క్, ఎండెవర్ చేయాలి కదండీ! భగవంతుడికి చేరుకోవడానికి మనం చాలా హార్డ్ వర్క్ కూడా చేయాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. అలాగే ఇంకా ఏంటి? మనం ఎన్నో ప పా పాపకర్మలు చేశాం. పాత అంటే మన పాస్ట్‌లో కదండీ! సో, దానికి కా కా కార్మిక్ రియాక్షన్స్ ఉంటాయి. అలాగే ఇంకా ఏమవుతుందంటే అది అలా చేస్తూ ఏమవుతుంది? అయన్నీ మన గుండెలో గూడు కట్టుకొని అవి ఒక ఇంప్రెషన్ లాగా తయారైపోతాయన్నమాట. సో, దానివల్ల ఏమవుతుంది? అయి మనల్ని సిన్‌ఫుల్ యాక్ట్స్ ఈ పాపకర్మలు చేయడానికి మనల్ని ఉద్రేకం చేస్తా ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో, అందుకనే మనం ఒక ప్రాక్టీసింగ్ డివోటీ ఏది మంచి, ఏది చెడు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఒకవేళ తెలుసుకోలేదనుకోండి, నేను తెలుసుకోను, జాగ్రత్తగా లేము అనుకోండి, ఏమవుతుంది? మనం కూడా ఆ అగ్నిగుండంలో పోతున్నట్టుగా అవుతుంది మనం కూడా అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా ఏంటి? డివోటీస్ యొక్క వాళ్ళ వాళ్ళ ఫోకస్ ఎక్కడుంటుంది? నేను భగవంతుడిని చేరుకోవాలి. నేను ఒక డివోటీ. నేను బై మిస్టేక్ ఇక్కడికొచ్చేసాను. నేను ఒక దాసుడని, భగవంతుడి యొక్క దాసుడని. సో, మళ్ళీ నేను వెనక్కి ఎలా వెళ్ళాలి? నా లైఫ్‌ని కూడా మనం అలాగే శాస్త్రాల్లో ఏం చెప్పారు? దానికి తగ్గట్టుగా మనం మలుచుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇంకా ఏంటి? మనం అనుకోవాలి ఏంటంటే, ఇంకా అపరాధాలు చేయకూడదింకా అని మనం మనం మన బుర్రలో పెట్టుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇంకా అప్పుడు చేస్తే ఏమవుతుంది? మనం భగవంతుడి వైపు వెళ్ళడానికి మనం కరెక్ట్ పాత్‌వేలో ఉంటామనమాట. లేదంటే ఏమవుతుంది? ముందుకెళ్తాం, మళ్ళీ వెనక్కొచ్చేస్తాం. మళ్ళీ కొంచెం ముందుకెళ్తాం, మళ్ళీ వెనక్కొచ్చేస్తాం. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కదండీ! వేస్ట్. సో, అందుకననమాట. ఓకే. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ మనం ఆల్రెడీ 11వ చాప్టర్‌లో వచ్చేసాం. ఇంకా చాలా ఇన్‌స్ట్రక్షన్స్ మనం తెలుసుకున్నాం కదండీ! అందుకనే మనం తెలుసుకోవాలి. ఓహ్! ఏంటి కరెక్ట్? ఏంటి రాంగ్? అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో, అలా మనం పాపాలు భక్తియుత సేవ చేస్తూనే ఉన్నాం, పాపాలు చేస్తూనే ఉన్నామనుకోండి ఏమవుతుంది? నీళ్లు ఎలాగైతే సముద్రంలో పడిపోతున్నాయి. రివర్స్ అన్నీ ఓషన్‌లోకెళ్ళిపోతున్నాయో, ఎలాగైతే ఇన్సెక్ట్స్ పురుగులన్నీ అగ్నిలో ఎళ్ళిపోతున్నాయో, అలాగే మనం కూడా అవుతాము. అందుకని దాని గురించి మనం ఆలోచించుకోవాలి చాలా జాగ్రత్తగా అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇంకా ఏంటి?
సో అందుకనే చాంటింగ్ ఎలా చేయాలి? అటెన్షన్‌తో చేయాలి. క్వాంటిటీ ఇంపార్టెంట్. కానీ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుంది? మన మైండ్ కంట్రోల్‌లోకి అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే డిటర్మినేషన్. ఇంక నేను ఎటువంటి అపరాధాలు చెయ్యను అనేది ఒక డిటర్మినేషన్ అనేది ఉండాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఓకే. సో ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఫైర్ ఇన్ ద వుడ్ ఎలాగంటే మనము అన్ని కట్టెలు తెచ్చుకున్నాం. ఓకే. దాన్ని కొంచెం ఆహ్, ఫైర్ లైట్ చేయడానికి. ఓకే. సో, దాని మీద మళ్ళీ నీళ్లు పోసామనుకోండి. అది అది ఎలుగుతుందా ఇంకా? ఎలగదు. అలాగే అందుకనే భక్తియుత సేవ చేస్తున్నప్పుడు ఈ ఇంద్రియ సుఖాలని పక్కన పెట్టేయాలి. అది అది మంచిది కాదు అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఓకే. సో, ఎప్పుడైతే ఈ ఆ నీళ్ళల్లో వుడ్ అదే వుడ్ మీద నీళ్లు పోస్తే ఏమవుతుంది? మనకి అగ్ని రాదు. అలాగే మనం భక్తియుత సేవ చేస్తూ ఇంద్రియ సుఖాలు చేస్తే మనకు కృష్ణుడు దొరకడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలనమాట. ఓకే. సో, అందుకనే ఇక్కడేంటంటే భక్తిలో ఉండాలి. పర్ఫెక్ట్‌గా ఉండాలంటే కర్బ్ ద సిన్‌ఫుల్ యాక్ట్స్. ఈ ఈ పాప కర్మలని ఆపేయాలి అని చెప్తున్నారనమాట. లేదంటే మనం భక్తిలో ప్రోగ్రెస్ అవ్వలేము అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే అజామిల ఎగ్జాంపుల్. సో, అజామిలుడు ఎవరు? చాలా మంచి యాక్చువల్‌గా ఇతను చాలా మంచి బ్రాహ్మణుడు. ఓకే. మంచి గుడ్ క్యారెక్టర్. చాలా మంచి గుడ్ క్యారెక్టర్ ఉంది. ఆయన పని కూడా చాలా బాగా చేసుకున్నాడు. గుడ్ కండక్ట్ ఉండేది. ఓకే. చాలా జెంటిల్‌గా ఉండేవాడు. ఎవరితో గొడవ పడేవాడు కాదు. చాలా మంచివాడు అతను యాక్చువల్‌గా. ఓకే. ఇంకా ఆయనకి స్క్రిప్చర్స్ కూడా అన్నీ తెలుసు. శాస్త్రాలు అన్నీ తెలుసు. చాలా ప్యూర్‌గా ఉండేవాడు. కానీ ఏమైతుందంటే ఒకరోజు తన తండ్రి చెప్తాడు, "నాన్న ఎళ్లి పళ్ళు, ఫలాలు, పూలు భగవంతుడికి తీసుకురా నాయనా" అని 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 చెప్తాడనమాట వాళ్ళ తండ్రి. సో, చెప్పినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక వేశ్య, ఇద్దరు ఆ! తెలివిలేని వాళ్ళు, మూర్ఖులు. వాళ్ళు ఆలింగనం చేసుకుంటారనమాట. వాళ్ళ బట్టలు గూడా సరిగ్గుండవు. వాళ్ళేంటంటే వాళ్ళు నవ్వుతూ, పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తా ఉన్నట్టుగా ఉంటుందనమాట. సో, ఇతను వాళ్ళని బై మిస్టేక్ చూసేస్తాడు ఆ జామిలుడు. సో, చూసినప్పుడు ఏమవుతుందంటే తను అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. ఓహ్! నేను స్క్రిప్చర్స్ చాలా చదివాను. సో, వీళ్ళని చూడకూడదు నేను. మనం చూడకూడదు వీళ్ళని. ఇది మంచిది కాదు అని అతను అనుకుంటాడనమాట. కానీ ఎంత ఈ ఈ ఎంత నాలెడ్జ్‌తో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అతను ఫెయిల్ అయిపోతాడనమాట. దానివల్ల ఏమవుతుంది? అతనికున్న జ్ఞానమంతా విచక్షణ అనేది ఉంటుంది కదా! అది పోతుందనమాట. సో, పోయిన తర్వాత ఏమవుతుందంటే తర్వాత రోజుల్లో ఆమె గురించే ఆలోచిస్తా ఉంటాడనమాట. ఓకే. ఆలోచించిన తర్వాత ఏం చేస్తాడు మెల్లగా ఆమెని ఇంట్లో పనికి పెట్టేసుకుంటాడు. ఓకే. తర్వాత ఏమవుతుంది? ఇంట్లో ఉన్న పనులన్నీ అతను చేయాల్సిన బ్రాహ్మణిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి గదండీ! ప్రతిరోజు ఒక బ్రాహ్మణుడంటే చాలా సేవ చేయాలి భగవంతుడికి. అయన్నీ చేయడం మానేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? అతనికి తన తండ్రి ద్వారా వచ్చిన చాలా సంపదుంటుంది. ఆ సంపదంతా ఈమెకి గిఫ్ట్‌లాగా ఇవ్వడం మొదలుపెడతాడు. అలాగే యాక్చువల్‌గా తనకి ఒక మంచి చాలా అందమైన బ్యూటిఫుల్ వైఫు, మంచి రెస్పెక్ట్‌ఫుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక వైఫ్ ఉంది. అయినా కానీ ఆమెని వదిలేస్తాడు. రైట్. ఆమెని పట్టించుకోడింకా. రైట్. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండీ! ఇది చేయకూడదు. 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఎక్సెట్రా ఎన్నో ఉంటాయి. అన్నీ బ్రేక్ చేసేస్తాడు. 88 ఇయర్స్ తన జీవిత కాలం 88 ఇయర్స్‌లో 10 మంది పిల్లల్ని కంటాడనమాట. సో, అట్లా ఇంక తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఓకే. ఆహ్, ఆహ్, యమదూతలొస్తారు. సో, ఇతను భయమేసి నారాయణ, నారాయణ అని పిలవడము అదంతా జరుగుతుంది. సో, అట్లా ఏంటంటే మంచివాడు గూడా ఏమైంది? చెడు వైపు ఎళ్ళిపోయాడు. ఓకే. సో, అలాగే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఉంది. అదేంటంటే భరత్ మహారాజ్. ఓకే. ఏం జరుగుతుంది? భరత్ మహారాజ్ గూడా చాలా మంచి కింగ్‌డమ్‌లో ఉన్నవాడే. చాలా మంచి ఆహ్, ఆయనకు కూడా అన్నీ తెలుసు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్నీ తెలుసు. రైట్. అలాగే ఇక్కడ గూడా సేమ్ ఈయన కూడా ఒకసారి ఆహ్, రూట్స్ ఈయన ఎళ్ళిపోతారనమాట. ఏంటంటే ఇంక హ్మ్. కింగ్‌డమ్ ఉంటుంది గదా! వదిలేసి ఎళ్ళిపోతాడనమాట. రైట్. వెళ్ళిపోతూ ఏం జేస్తాడు? ఒక దగ్గర చూ సేమ్ మళ్ళీ రూట్స్ తినడానికి ఏదన్నా ఎతుకుతా ఉంటారనమాట. మళ్ళీ సేమ్ థింగ్ ఇక్కడ గూడా అంతే. సో, ఒక ఒక జింక వస్తుంది. జింక ఏమో తన బిడ్డ ఉంటుంది. ఆహ్, త లయన్ సింహం గర్జించినప్పుడు తనకి భయమేసి ఆ నీళ్ళల్లో పడిపోతుంది. సో, ఆ చిన్న బిడ్డ ఉంటది కదా! ఆ బిడ్డ గూడా బయటికొచ్చేస్తుందనమాట. కానీ తల్లి చనిపోతుంది. సో, ఇతను దాన్ని తీసుకుంటాడు. ఆ చిన్న ఆహ్, డియర్‌ని ఓకే. జింకని. దాన్ని మంచిగా చూసుకోవడము. సో, తన బ్రాహ్మణికల్ సేవలన్నీ మెల్లమెల్లగా వదిలేసి ఏం చేస్తాడింకా ఆయన జింకని చూసుకోవడం. అరే! జింకెక్కడుంది? ఆ చిన్న పిల్ల కదా! నేను బాగా చూసుకోవాలి దీన్ని అన్నట్టుగా చూసుకుంటూ దాని గురించి ఆలోచించడం. చక్కగా దాన్ని ఒళ్ళో పెట్టుకోవడము, దాంతో ఆడుకోవడము అదన్నీ చేస్తా ఉంటాడనమాట. ఓకే. సో, ఒకరోజు ఏమవుతుంది అదెటో వెళ్ళిపోతుంది. ఇది ఎతుకుతూ ఒక దగ్గర పడిపోతాడనమాట. ఒక గుంతలో ఎక్కడో పడిపోతాడు. సో,
చనిపోయేటప్పుడు కూడా జింక గురించి ఆలోచిస్తాడు. అదే జింక ఎక్కడ ఉంది, జింక ఎక్కడ ఉంది? జింక వస్తుంది అక్కడికి, కానీ చనిపోతూ చనిపోతూ జింక గురించి ఆలోచిస్తున్నప్పుడు నెక్స్ట్ జన్మలో కూడా ఆయన జింకలాగా తయారైపోతాడు. కానీ ఇతనికి స్పెషాలిటీ ఏంటంటే ఈయనకు అన్ని తెలుసు. ప్రీవియస్ జీవితంలో ఎలా ఉంది, నేను బై మిస్టేక్ నేను దేవుడిని వదిలేసి జింకను పట్టుకున్నాను అని తెలుస్తుంది అనమాట. సో అప్పుడు ఇంకేం చేస్తాడు ఆయన, ఇంకా ఈ జింకలు ఆ లైఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బ్రాహ్మిన్ హోమ్లో పుడతాడనమాట ఆయన. ఓకే, సో జడభరతలాగా. సో అట్లా మళ్ళీ మంచిగా ఇంకా ఇంకా ఎటువంటి మళ్ళీ అన్ని బాడీలీ ఇష్యూస్ అన్ని పక్కన పెట్టేస్తాడు. ఇంకా తెలుసు ఆయనకి, ఓ లాస్ట్ టైం తప్పు చేస్తాను ఇప్పుడు చేయకూడదు అని. సో అట్లా అనమాట. సో ఎట్లా అంటే మనం చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నించాలి. వీళ్ళందరికీ ఒక ఛాన్స్ వచ్చింది, జడభరతకు ఒక ఛాన్స్ వచ్చింది. మనకు వస్తుందో లేదో మనకు తెలియదు కదండి. మళ్ళీ ఎన్ని జన్మల తర్వాత మళ్ళీ మనము ఈ కృష్ణ కాన్షియస్కి వస్తామో మనకు తెలియదు, రైట్? సో అందుకని మనం ఏం చేయాలి, ఈ ఈ భక్తియుత సేవలో నిలకడగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అటు ఇటు వెళ్ళకుండా, భక్తుల్ని దూషించకుండా, భక్తుల్ని ఎటువంటి అధర్మం వైపు పోకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. ఏమన్నా క్వశ్చన్స్, కామెంట్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడు తీసుకుందాము. సో రేపు కూడా ఇంకా కొన్ని చెప్తారు, ఏంటి ఎలా విశ్వరూపంలో ఇంకా ఏమేమి ఉంది అనేది రేపు కూడా మనం ఇంకొన్ని చూస్తాము, ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటాము. హరే కృష్ణ అండి, అందరికీ దండత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. మన యొక్క భక్తి స్థాయి అనేది శుద్ధ భక్తి దాకా వెళ్ళాలి. మళ్ళీ భక్తి చేస్తూ కూడా వెనక ఇంద్రియాలకి మనం బానిసలం కాకుండా ఉండాలని మంచి ఎగ్జాంపుల్స్ తో చెప్పారు ప్రభుజీ. నిజంగా ఈ మానవ జన్మ మనకి భగవంతుడు ఇచ్చాడంటే మనం చాలా అదృష్టవంతులు కాబట్టి ఇటువంటి జన్మని వృధా చేసుకోకూడదు. అంత్యకాలంలో కనుక వాళ్ళు ఏ విధంగా కొద్దిగా ఇంద్రియాలోలుత్వానికి గురై వాళ్ళు ఏ విధంగా పతనమయ్యారో అలా కూడా మనం పతనం కాకుండా ఉండే ప్రయత్నం చేయాలని మీరు చాలా అద్భుతంగా తెలియజేశారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చిన్న సందేహం ప్రభుజీ. హరే కృష్ణ. ఏం లేదు ప్రభుజీ, మరి ఇప్పుడు జడభరతుడికి ఆయనకు ప్రీవియస్ జన్మది గుర్తొచ్చింది కదా ప్రభుజీ. అది వచ్చింది కాబట్టి ఆయన ఆ భక్తిని కంటిన్యూ చేసుకున్నారు. తర్వాత ఈయన కూడా అంతే, అజామినుడికి కూడా అంతే. లాస్ట్ ఆయనకు యమదూతల విష్ణుదూతల వల్ల వచ్చింది, మళ్ళీ ఆయన తీసుకొని మళ్ళీ తపస్సు చేశారు. అలా రావాలి అనేసి అంటే అసలు ఎలా ప్రభుజీ? ఇప్పుడు మేము చాలా తప్పులు చేస్తున్నాము భక్తి చేస్తూ, మళ్ళీ ఇది చాలాదేమని అనిపించినప్పుడు ఒక్కోసారి భయం వేస్తుంది. భయం అంటే ఇట్లా మళ్ళీ మనం తప్పులో పడిపోతామేమో, మళ్ళీ ఈ భౌతిక కార్యకలాపాలను పడిపోతామేమో అనుకున్నప్పుడు ఏ విధంగా చేస్తే మాకు కూడా జ్ఞాపకాలు వస్తాయి ప్రభుజీ? సో మాతాజీ వస్తున్నాయి. లేదు, ఇది సిల్లీ క్వశ్చన్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీని గురించి ఒకటి నేను చదివాను. ఇదేం చెప్తున్నారంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రిపెంటెన్స్ అంటే అయ్యో నేను తప్పు చేశానే అనే ఒక భావన ఉంది కదా, ఆ భావన చేసిన తప్పుని ఆ ప్రాయశ్చిత్తం ఉంటే ఆ రియాక్షన్ కూడా చచ్చిపోతుందంట అండి. సో అందుకనే, కానీ అలాగని నేను తప్పు చేస్తాను మళ్ళీ నేను ప్రాయశ్చిత్త పడతాను అలా ఉండదు. అలా తప్పు, అది కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు తప్పులు చేసిన బై మిస్టేక్, తెలియని తప్పులు, కావాలని చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం అనేది చాలా కష్టం. కానీ బై మిస్టేక్ చేసిన దానికి మనం ప్రాయశ్చిత్తం పడితే ఆ ప్రాయశ్చిత్తము ఆ సిన్ఫుల్ రియాక్షన్ ఉంటుంది కదా, ఆ రియాక్షన్ని చంపేస్తుంది అని నేను విన్నాను ఒక దగ్గర. ఓకే, కానీ మనం డివోటీస్ కాబట్టి మనం ఎప్పుడు జాగ్రత్త ఉండాలి. అందుకని కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, సీ మీ ఇన్ ఎవ్రీథింగ్, సీ ఎవ్రీథింగ్ ఇన్ మీ అంటున్నారు. అంటే ఏంటి, ప్రతి దాంట్లో కృష్ణుడి చూడు, అలాగే నాలో అన్ని చూడు అని చెప్తున్నారు, రైట్? సో అంటే ఏంటి, మనం ప్రతి దాంట్లో కృష్ణుడి చూసామనుకోండి మనం తప్పులు చేస్తామా? ఇప్పుడు మనం ఎన్నో చూస్తూ ఉంటాం, రైట్? 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మీట్ ఈటింగ్ కానీ, ఇలిసిట్ సెక్స్ కానీ, ఇంటాక్సికేషన్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఎంతోమందికి ఉంటుంది, అరే నేను కూడా ఇది చేయాలి, నేను కూడా ఎంజాయ్ చేయాలనేది ఉంటుంది. కానీ మనం ఏం చూడాలి, అన్నిట్లోనూ నేను భగవంతుడి దాసుడు, నేను జీరో. మనం యాక్చువల్గా జీరో. ఈ బాడీ మనది కాదు, ప్రకృతి. మనం ప్రకృతిని వాడుకుంటూ మనం తింటున్నాం, అది అరుగుతుంది, మనం బాడీలో ఎనర్జీ వస్తుంది. అంటే ఏంటి దాని అర్థం, మనం కూడా ప్రకృతే, రైట్? కానీ ప్రకృతి ఎవరిది? మయధ్యక్షణ ప్రకృతి సూయతే స చరాచరం కదండి. ఏం చెప్తున్నారు భగవంతుల వారు? చరాచరం, కదలనిది నాదే. అంటే మనం కూడా ప్రకృతే, భగవంతుడి ప్రకృతి. సో ఈ ప్రకృతిని దేనికి వాడాలి? భగవంతుడికి వాడాలి. సో అలా ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రజలకు తెలియట్లేదు. వాళ్ళు ప్రకృతిని వాడుకోవడం దగ్గరే ఉంటున్నారు, కానీ ఆ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది అనేది
తెలుసుకోవట్లేదు, అందుకని వాళ్ళు తప్పులు చేస్తున్నారు, రైట్? సో మనం ఇక్కడ తెలుస్తుంది కదా, ఓ ఇదంతా భగవంతుడి ప్రకృతి, నేను భగవంతుడికి దాసుడని బై మిస్టేక్ వచ్చాను, మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళాలి, రైట్? సో అందరూ ఎలా ఉంది గోలు, నేను బాగా చదువుకోవాలి, మంచిగా జాబ్ తెచ్చుకోవాలి, మంచిగా సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి, అదే అక్కడే ఉంది. నెక్స్ట్ ఏంటి, ఆ నెక్స్ట్ ఈ జన్మలో నెక్స్ట్ చూస్తున్నారు, ఈ జన్మ తర్వాత ఏంటి అనేది అక్కడే ఆగిపోతున్నారు. సో ఈ బాడీని ఎంజాయ్ చేస్తూనే ఉంటున్నారు, రైట్? మనం దేవుడి దయ వల్ల ఈ ఇస్కాన్ కృష్ణ కాన్షియస్కి వచ్చాము. మనం ఇక్కడ ఇవన్నీ జూమ్లో ఇవన్నీ మనం చక్కగా మనం చర్చించుకుంటాం. ప్రభుపాదుల వారు మనకు ఒక మంచి భగవద్గీత ఇచ్చారు. సో అది మనము బుర్రలో పెట్టుకుంటే, ఎప్పుడు పెట్టుకుంటే మనం కృష్ణుడిని అన్నిట్లో చూస్తే ఇది నాది అని అనుకున్నప్పుడే కదా మనం ఎంజాయ్ చేసేది, ఇది నాది కానే కాదు, రైట్? అప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తాం మనం కదండి. సో అట్లా మనం ఆలోచించాలన్నమాట. ప్రతి దాన్ని కృష్ణుడితో లింక్ చేస్తే దాన్ని కృష్ణ చైతన్యం అంటారు. ప్రతిదీ మనతో లింక్ చేస్తే నాది నా ఆనందం మన చైతన్యం అయిపోతుంది. సో అందుకని కృష్ణ చైతన్యం అదే దాని అందరూ కృష్ణ చైతన్యం అంటే భయపడుతుంటారు, అమ్మో అని. కృష్ణ చైతన్యం అంటే ఏంటంటే ప్రతిదీ భగవంతుడితో లింక్ చేయడమే కృష్ణ చైతన్యం. అప్పుడు ఏమవుతుంది, మనం భగవంతుడిపై మనకు ప్రేమ కలుగుతుంది. చనిపోయేటప్పుడు మనకు భగవంతుడు గుర్తుకొస్తాడు. అప్పుడు మనం మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళడానికి మనం ఎలిజిబుల్ అవుతాం. సో అది ఇక్కడ మెయిన్ తెలుసుకోవాల్సింది. ఓకేనా మాతాజీ? ఎస్ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. మీరు చెప్పింది బాగా అర్థమైంది. తెలిసి తెలియక చేసిన తప్పులు ఈ విధంగా మనం ఆలోచించుకుంటే మనకు క్షమాగుణం వస్తుంది, భగవంతుడు కూడా మనం క్షమిస్తాడు. తెలిసి చెయ్యకూడదు అనేసి బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. ఇప్పుడు ఒక తప్పు చేసామనుకోండి ప్రభుజీ, ఇప్పుడు ఆ తప్పు చేస్తే మనం చాలా ఫీల్ అవుతాం, పశ్చాత్తాపడతాం. ఎందుకు చేశాను తప్పు అని ఆ విధంగా ఒకసారి మనకి బాగా విపరీతమైన ఆలోచన వస్తే తిరిగి తప్పు చేసే ప్రయత్నం చేయండి కదా ప్రభుజీ. సో అది చెప్పండి మాతాజీ, చెప్పండి. లేదు చెప్పండి, కంటిన్యూ చేయండి. సో అదే మనం సాధనగా చేసుకోవాలి ప్రతి క్షణం కూడా. మీరు చెప్పినట్టుగా ప్రతి వస్తువులో కూడా కృష్ణ భగవానుడి కనుక మనం దర్శించగలిగితే మనం అస్సలు తప్పు చేయలేము అనేది కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మనం యాక్చువల్గా జీరో మాతాజీ, జీరో, రైట్? ఆ అంశ జీవుడు జీరో, రైట్? జీరోకి ఈ శరీరం వచ్చింది, రేపు ఈ జీరోకి ఇంకో శరీరం వస్తుంది. నాకు సర్ఫింగ్ అంటే చాలా ఇష్టం అనుకోండి, భగవంతుడు సర్ఫింగ్ ఆ నీళ్ళల్లో ఒక చేపలాగా ఒక ఇంకో ఇన్స్ట్రుమెంట్ ఇస్తాడు. ఈ బాడీ ఒక ఇన్స్ట్రుమెంట్, ఇంకో ఇన్స్ట్రుమెంట్ ఇచ్చేస్తాడు. కొంతమందికి ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్ అనుకోండి, వాళ్ళకి బర్డ్ పక్షులు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటాయి, ఫ్రీడమ్, వాటిని ఎవరైనా ఆపుతారా? అలాగే ఇప్పుడు ట్రీస్ ఉన్నాయి, ట్రీస్ ఏంటి, నగ్నంగా ఉండి నా అందాన్ని అందరూ చూడాలి, నాకు అటెన్షన్ కావాలి అంటే ఏమవుతుంది, చెట్టులాగా పుడుతున్నారు. సో అట్లా అనమాట. సో అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం జీరో అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను, బట్ ప్రభుజీ ఇప్పుడు మా కళ్ళ ముందు మీ ద్వారా విన్న ఈ శ్రీల ప్రభుపాదుల వారి వింటున్నాం ప్రభుజీ. ఆయనకు అంత జ్ఞానము అంత ఇచ్చారు అనేసి అంటే మేమేమనుకుంటామంటే ఆయన అన్నాయని అనుకుంటాము, కృష్ణ భగవాన్ అన్నాయని. ఇంకోసారి అనుకుంటాము ఆయన గొప్ప భక్తుడు ఏంటాడు, అందుకనే ఆయనకు పూర్వజన్మ సుకృతితోటి మళ్ళీ ఆయన లీలలన్నీ రాశారు అని 2 విధాలుగా అనుకుంటారు ప్రభుజీ. నేనైతే ఏ విధంగా అనుకున్నా కానీ ఆ విధంగా మనము ఆ పాత్రలో నడవాలి, ఆ పాత్రను దాటకూడదు. చేసిన తప్పులని మనం తెలిసి తెలియక భౌతికంగా ఎన్నో చేసింటాం ప్రభుజీ. ఈ జన్మలోనూ పోయిన జన్మలో ఏవో ఒకటి అంటే సరిగా భక్తి చేయలేక కొంచెం సేపే భక్తి చేసి అలాంటివి చిన్నవి చేసినా కానీ ఈ విధంగా ప్రభుపాదుల వారు కదా ఏ విధంగా జన్మ వచ్చిందో అంటే మా దృష్టిలో అంటే మేము చిన్నవాళ్ళం ప్రభుజీ భక్తులు. సో ఆ విధంగా కూడా అట్లా ఆలోచించుకుంటాం ప్రభుజీ. ఒక్కోసారి అయితే నేను గొప్ప భక్తుడు ఏంటో ఆయనకి అన్ని జ్ఞాపక శక్తి ఇచ్చిండ్రు, లేదా ఆయన మన కోసము ఆయన అక్కడ ఆ లోకం నుంచి వచ్చారు, ఇంత కృపతోటి మనకి ఇచ్చారని 2 విధాలు అనుకుంటా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను విన్నది ఏంటంటే మాతాజీ, యాక్చువల్గా కృష్ణ పరమాత్మ ప్రభుపాదుల వరకు చెప్తారనమాట, ఇప్పుడు ఇంకా నీకు వేరే అసైన్మెంట్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి ఈ భౌతిక లోకంలోకి వెళ్ళి ప్రచారం చేయంటే నేను వెళ్ళాను అని అంటే లేదు వెళ్ళాల్సిందే అని చెప్పి కృష్ణ పరమాత్మ ఇక్కడికి ఆయనని పంపిస్తారనమాట. అలాగే ఇంకా ఏం చెప్తారు ప్రభుపాదుల వారు, ఎప్పుడు ఏం చెప్తారు, మాయా కెనాట్ టచ్ మీ, మాయా నన్ను టచ్ కూడా చేయలేదు మాయా అని చెప్తారనమాట, రైట్? ఇంకా ఏం చెప్తారు, ఆయన ప్రభుపాదుల వారు తన బుక్ తనే అప్పుడప్పుడు చదువుకునే వాళ్ళంట. అయితే భక్తులు అడిగేవాళ్ళు, అరే మీ పుస్తకాలు మీరే రాశారు కదా, మీరెందుకు చదువుతున్నారంటే నేను ఇది రాయలేదు, కృష్ణ పరమాత్మ అన్ని నాకు చెప్తా ఉన్నారు, నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాశాను, అందుకే నేను మళ్ళీ చదువుతున్నాను. అంటే ఏంటంటే
అంటే కృష్ణ పరమాత్మ మనకి ప్రభుపాదుల ద్వారా మనకి ఈ తాత్పర్యాలు, ఈ భగవద్గీత మనకి ఇచ్చారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో కృష్ణ ప్రభుజీ, హరి బోల్ ప్రభుజీ, ఎంత చక్కటి మాట చెప్పారు. హరే ఆయన కృష్ణ. బుక్స్ ఆయన చదువుకున్నారని ఊరికే వింటాం కానీ ఈ విధమైన మీనింగ్ తోటి ఆలోచించాలి ప్రభుజీ. ఎస్ మాతాజీ. హరి బోల్ సో ప్రభుజీ. సో అందరికీ ఒక చిన్న కిటుకు చెప్దాం అనుకున్నాను నేను. ఏంటంటే MSDF ఉంటుంది. ఎం అంటే మర్సీ, భగవంతుడి యొక్క మర్సీ, దయ వలన రైట్ మనకి ఈ ఈ ఈ హ్యూమన్ బాడీ వచ్చింది. ఈ ఈ ఆపర్చునిటీ మనకి భౌతిక లోకంలో మనకి ఎన్నో ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం పట్టుకుంటాం కదండి. అలాగే ఈ శరీరాన్ని మనము చాలా లైట్ తీసుకుంటాం, ఈ హ్యూమన్ బాడీని. కానీ మనం చాలా మర్సీ, భగవంతుడి యొక్క మర్సీ అనేది అర్థం చేసుకోవాలి. ఒక ఆపర్చునిటీ మనకు వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఎస్ అంటే షేమ్. మనకి కొంచెం ఇప్పుడు మనం జైలుకి వెళ్ళారండి ఎవరన్నా, వాడికి షేమ్ ఉంటే, సిగ్గు ఉంటే వాడు మళ్ళీ ఆ పని చేయడు, మళ్ళీ నేను ప్రెజెంట్కి పోను అంటాడు. కానీ సిగ్గు లేని వాడు ఏం చేస్తాడు, మళ్ళీ అదే తప్పు చేస్తాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. సో మనకి కొంచెం షేమ్ ఉండాలి మన జీవితంలో. అలాగే డి అంటే డేంజర్. ఈ శరీరం అనేది చాలా డేంజరస్. ముందు భగవద్గీతలో ఉంది, ముందు అంత సుఖంగానే ఉంటుంది, తర్వాత ఏమవుతుంది, అది ఒక నరకంలాగా తయారైపోతుంది. అంటే ఈ చిన్న చిన్న సుఖాలు మనం వెంటబడ్డాం అనుకోండి, ఏమవుతుంది, అబ్బా బాగుంది అనుకుంటాం, మనల్ని ఒక ఊబిలో నింపేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం పాశ్చాత్య దేశాలలో వాళ్ళందరూ ఆల్కహాల్, అక్కడ ఆల్కహాల్కి సూపర్ మార్కెట్లు ఉంటాయి, అక్కడ ఏం దొరకవు, ఇంకా తినడానికి ఏం దొరకవు, ఒకటి ఆల్కహాల్కే సూపర్ మార్కెట్, అంతే. చూసారా, అంత దారుణంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరూ వస్తారు, ఆ ట్రాలీలో నింపుకొని వెళ్ళిపోతూ ఉంటారు, అదే ఆనందం అనుకోండి. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ తర్వాత ఆ ఆల్కహాల్ ఎనానిమస్ అని ఇతని అది సాయంత్రం పూట తాగేవాడు పొద్దున పూటకు తాగడం మొదలు పెడతాడు. సో అట్లా అనమాట. అంటే అది యాక్చువల్గా మొదట్లో చాలా బాగుంటుంది, కానీ ఈ తర్వాత చాలా దారుణంగా తయారవుతుంది, చాలా బ్యాడ్ స్టేట్కి మనం తీసుకెళ్తుంది ఈ భౌతిక సుఖాలు. ఇంకా MSDF అంటే ఫెయిత్. భగవంతుడి మీద మనకి ఫెయిత్ ఉండాలి. మనం చాంటింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది, మనకి ప్రభుజీ వాయిస్ వినిపించట్లేదు ప్రభుజీ. వాయిస్ రావట్లేదు ప్రభుజీ, వాయిస్ రావట్లేదు ప్రభుజీ. ఇప్పుడు హరే కృష్ణ, ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ప్రభుజీ. ఓకే. సో ఎక్కడి వరకు ఆగిపోయింది? ఫెయిత్. ఫెయిత్. ఓకే, ఫెయిత్ ఏంటంటే మనకి భగవంతుడి మీద ఫెయిత్ ఉండాలి, లేదంటే ఏమవుతుంది, మనకి మనం మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్కి మనం దానికి సొల్యూషన్ తొందరగా తెచ్చుకోగలమా, లేదంటే భగవంతుడు బాగా చేయగలడా అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎతికామనుకోండి, ఇంకో 2-3 ప్రాబ్లమ్స్ జతగలుగుతాయి. అదే భగవంతుడిపై మనం ఫెయిత్ పెట్టామనుకోండి, అన్ని ప్రాబ్లమ్స్ ఒకటేసారి సాల్వ్ అయిపోతాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆయన చాలా బాగా ప్లాన్ చేయగలరు. ఓకే, సో అందుకని మనం చాంటింగ్ చేసేటప్పుడు భగవంతుడిపై ధ్యానిస్తే ఏమవుతుంది, భగవంతుడి వారు ఆయన అనుకుంటారు, అరే వీడు ఇంత బాగా చాంటింగ్ చేస్తున్నాడు అంటే వీడి జీవితాన్ని నేను కంట్రోల్ చేసేయాలి, నేను నా దృష్టిలో పెట్టి ఆయన కంట్రోల్లో పెట్టేసుకుంటారు మన జీవితాన్ని అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకనే మనం చాంటింగ్ చేసేటప్పుడు మన ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకూడదు, మనం భగవంతుడికి నామాన్నే మనం జపం చేసేటప్పుడు ధ్యానించాలి. అది చాలా ఇంపార్టెంట్. అది అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, ఈ పని అవుతుందా లేదా, మనకి ఎన్నో గోల్స్ ఉంటాయి, ఆ గోల్స్ గురించి ఆలోచించడం, వాడు నన్ను తిట్టాడు, వాడు మొన్న నన్ను ఒక మాట అన్నాడు, దాని గురించి ఆలోచించడం కాదు. భగవంతుడిపై చాంటింగ్ చేసామనుకోండి, పూర్తిగా ధ్యానం చేసామనుకోండి, భగవంతుడు అన్ని ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేసేస్తారు. ఓకే, ముందు మీరు జనరల్గా చూడండి, మనం ఫస్ట్ స్టేజెస్లో చాంటింగ్ చేసినప్పుడు మనకు చాలా డిస్టర్బ్డ్గా అయిపోతుంది, మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. కానీ మెల్లమెల్లగా మనం కరెక్ట్ స్టేజ్కి వస్తాం. ఎట్లాగంటే ఏం చెప్తారు, ఎగ్జాంపుల్, ఒక పాడుబడ్డ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మిర్రర్ ఉంది, ఆ మిర్రర్ని తుడుస్తున్నాం, మట్టి ఎక్కువ వస్తుంది, కానీ తుడుస్తూ ఏమవుతుంది, మట్టి తక్కువైపోతుంది కదండి. సో అట్లా అనమాట. సో మొదట్లో అలాగే ఉంటుంది, కానీ మనం ఎప్పుడైతే భగవంతుడిపై ఫెయిత్ వదిలేసి చాంటింగ్ చేసి మంచిగా ఫెయిత్తో చేస్తే చక్కగా మనము కృష్ణ కాన్షియస్లో ముందుకెళ్ళచ్చు. ఇట్లాంటి మీరు అన్నారు కదా, అయ్యో తప్పులు చేస్తున్నామని, ఈ తప్పుల నుండి మనం బయటపడచ్చు, అవ్వకుండా చూసుకోవచ్చు మనము అని గుర్తుపెట్టుకోవాలి. సో MSD మర్సీ, షేమ్, డేంజర్, ఫెయిత్, ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్, అందరికీ దండ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ.